నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఆ లైవ్ చూద్దాం. అసలు ఎగ్జామ్సే ఫస్ట్ నోటిఫికేషన్స్ విడుదల చేయట్లేదు. ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ మీరేమన్నారు? గ్రూప్ 1 ఎగ్జామ్ని, గ్రూప్ 1 అనే పెద్ద ఎగ్జామ్ని మీరు పల్లి పటాణిలాగా అమ్ముకున్నారు. పేపర్లన్నీ లీక్ అయినాయి, పల్లి పటాణిలాగా అమ్ముకున్నారు అని చెప్పేసి మీరు నిరుద్యోగ యువతను మొత్తం సరే ఆ ప్రభుత్వాన్ని మీరు తిట్టినారు, పోరాటం చేసినారు, మంచిదే. తిట్టినారు, పోరాటం చేసినారు, మీరు మంచిదే. మరి మీరు చేసింది ఏంది? 1:100 అయినా సరే, 1:100 ఇవ్వకపోతే ఇవ్వకపోని 1:50 ప్రకారంగా అయినా జీవో నెంబర్ 55 ఇస్తే మిమ్మల్ని ఈ యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత మిమ్మల్ని అందరినీ ఈ కాంగ్రెస్ పార్టీని అభినందించేటోళ్ళు కదా. అది చేశారా? అది చేయలేదు. చేయకుండా 1:100 ప్రకారంగా లేదు, జియో నెంబర్ 29 తీసుకొచ్చినారు. ఇది ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలో ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఒక విధానం. అది పూర్తిగా అది సామాజిక న్యాయానికి ఎగ్నెస్ట్గా పోతున్నటువంటి ఒక విధానం. ఇది ఒక ఎత్తు. ఇక నోటిఫికేషన్ గురించి సరే మీరు ఎట్లా ఇవ్వట్లేదని చెప్పేసి నేను ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు అక్కడ కూడా మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి సార్ అని చెప్పేసి ఒక ఆడపిల్ల శ్రీధర్ బాబు గారు కాళ్ళలో పడి మరీ వేడుకున్నారు. ఆ రోజు కనికరించలే. దాని తర్వాత ఇదే ఇందిరా పార్క్ దగ్గర 5,000 మందితో ధర్నా చేసినారు. ఆ రోజు మీరు ఎక్కడ కూడా న్యూస్ని బయట కానివ్వకుండా అక్కడ కూడా అన్యాయం చేసినారు. చేసిన తర్వాత మరి ఎన్నిసార్లు మేము ఉద్యమాలు చేయాలి, ఎన్నిసార్లు ధర్నాలు చేయాలని చెప్పేసి నేను ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నా. 9 రోజులు కూర్చుంటే ప్రభుత్వము 7వ రోజు వచ్చి నువ్వు స్పష్టమైనటువంటి హామీతో రాకుండా నువ్వు నన్ను లేచిరా నేను ముఖ్యమంత్రిగా మాట్లాడిపిస్తా అంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? మీ క్రెడిబిలిటీ ఏంది? ఎలాంటి వ్యక్తులను పంపించినారు మీరు ఆ రోజు? ఒక గిరిజన బిడ్డగా యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత కోసం అండగా నిలబడ్డప్పుడు కనీసంగా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడిని మీరు ఆ రోజు పంపించి ఉంటే మీ మాట నమ్మి మేము బయటకు వచ్చేటోళ్ళం. కానీ ఆ రోజు మేము అట్లా రాకుండా ఉండడమే మేము చేసినటువంటి మంచి నిర్ణయం. ఎందుకంటే ఆ రోజు మీ మాట విని ఉంటే ఈ రోజు వరకు మేము బ్లేమ్ అయ్యేటోళ్ళం. అక్కడి నుంచి మొదలు పెడితే మీరు ఢిల్లీలో ఏఐసిసి పార్టీ ఆఫీసులో నేను ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే డిఎస్సి పోస్ట్ పోన్ వద్దు, మాకు ఎగ్జామ్స్ కావాలని చెప్పేసి ఇక్కడ నుంచి మనమంట లేఖలు, మీడియా మెసేజ్లు అన్నీ మనమంతా ఫార్వర్డ్ చేసినామంట. ఇంత దారుణంగా మీరు నిరుద్యోగ యువత మీద కుట్ర పడుతున్నారు. అక్కడ నేను షాక్ అయినా. నేను అసలు అక్కడ తిరిగి వచ్చి ముట్టడిల్లు చేసినాం, ధర్నాలు చేసినాం. మే 30 తారీఖున ఇంద్రపార్క్ ధర్నా చేసినాం. దాని తర్వాత చెలో సెక్రటరీ ముట్టడి పెట్టినాం. దాని తర్వాత దానికంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీలు చేసుకుంటూ పోయినాం. గ్రూప్ 1 ఇష్యూస్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ర్యాలీలు చేసినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం. పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ గురించి కాళ్ళు అరిగిపోయేలాగా ఈరోజు రేపు ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ గురించి కానీ కలవని మనిషి లేదు. ఆఖరికి ఎంఐఎం పార్టీ వాళ్ళ వ్యవస్థను కూడా కలిసినారు, రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఏమనంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలపడానికి సిద్ధంగా అది కూడా అయిపోయింది. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయడమే తర్వాత భాగం అని చెప్పేసి జనవరి నుంచి పాపం పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ వాళ్ళు, ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వాళ్ళు జనవరి నుంచి ప్రతి ధర్నాల్లో వాళ్ళు వచ్చి, ప్రతి నిరసన కార్యక్రమాల్లో వాళ్ళు వచ్చి అడుగుతుంటే కనీసంగా ఈ 22 నెలల్లో నిరుద్యోగ యువత గురించి మాట్లాడి చర్చ జరిపి మీరు ఇంతమందితో మాట్లాడుతున్నారే. మేము ఒక సైడ్ ధర్నాలు చేస్తుంటే మీరు జాబ్ క్యాలెండర్ అని చెప్పి డైవర్ట్ చేసినారు. జాబ్ క్యాలెండర్ సరే మేము నమ్మినాం. మరి అక్టోబర్లో తీరా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యడానికి మీరు ఎస్సీ వర్గీకరణ అనే ఒక సాగును ముందు తీసుకొచ్చినారు.